ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సామాన్యంగా మానవుని జీవితంలో అనేక కష్టాల సమయాలలో మనము సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. సహాయం మనకు ఎక్కడి నుండి వస్తది? ఎవరైనా ఒకరు మనకు సహాయం చేస్తే బాగుంటది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అలాగే మన పక్క వాళ్ళని కూడా సహాయం కొరకు మనం అడుగుతూ ఉంటాం. అలా కాకుండా మరి దేవుని వైపు చూచినట్లయితే మనకు సహాయము దొరుకుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం మనం గమనించినట్లయితే భక్తుడు అంటా ఉన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవావలనే నాకు సహాయము కలుగునని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. యెహోవావలనే మనకు సహాయం కలుగుతుంది. ఎట్లా కలుగుతా అంటే మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే ఆరో అధ్యాయము 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణం గూర్చి, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి చింతింపకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కాగాదా? ఆకాశ పక్షులను చూడ, అవి విత్తవు, కోట్లలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఆకాశ పక్షులను మరి ఆయన అనుదినము వాటికి ఆహారాన్ని ఇచ్చి ఆయన పోషించుతున్నాడు. మానవులమైన మన జీవితంలో దేవుడు మనకు కావలసినవి సమస్తమును ఆయన సమకూరుస్తూ ఉంటాడు. అందుకనే వాక్యం ఏమంటానంటే, మీరు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కీర్తనకారుడు మరి 123 అధ్యాయం మనం చూసినట్లయితే, ఆకాశమందు ఆసీనుడమైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దాసుడు తన యజమానుడి వైపు చూచున్నట్లు, దాసి తన యజమానురాలు వైపు చూచున్నట్లు మేము నీ వైపు చూస్తూ ఉన్నాము. నీ వలనే మాకు సహాయము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది.